అందరికి జై భీమ్। ఇది కావల పట్టణంలోని అంబేద్కర్ నగర్లో ఉన్న అంబేద్కర్ బుద్ధ విహార్। ఈ రోజు బుద్ధ జయంతి సందర్భంగా బుద్ధ విహార్లో ఈ కార్యక్రమాలు గొప్పగా జరుగుతున్నాయి। అందరికీ నమస్కారం। నా పేరు హర్నాథ్ గాదిరెడ్డి। నేను జన విజ్ఞాన వేదిక జనరల్ సెక్రటరీ కావాలి। మా నాయకులు రమణయ్య సారు, మేము జెడ్పీ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాము। మా విద్యార్థులంతా కూడా ఎక్కడే ఉన్నారు, వాళ్ళని చూస్తే చాలా సంతోషంగా ఉంది। ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఇక్కడ ఇంత ఘనంగా మీ అందరి సహాయ సహకారాలతో, మన జేపీ గారు, మన పుల్లయ్య గారి ఆధ్వర్యంలో మీ అందరి సహాయ సహకారాలతో ఇంత ఘనంగా జరుగుతున్నందుకు ప్రత్యేకంగా అభినందించాలనే ఉద్దేశంతో మేము ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే, మీరు ఇంత ఓపికగా ఈరోజు మన బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో, ఆయన యొక్క ఆలోచన విధానం, బుద్ధుని యొక్క మార్గంలో మనకి మోక్షం కాదు మార్గం తెలుస్తుంది, మార్గ ప్రకారంగానే మన భవిష్యత్తు ఉంటుంది, మన పిల్లల యొక్క ఆశలు ఆకాశాలన్నీ కూడా నెరవేరుతాయని ఆయన ఆ రోజు నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి తన జీవితం అంతా కూడా దానికోసంగా పోరాడి మనల్ని వారసులుగా ప్రకటించి ఈరోజు ఈ ప్రపంచంలోకి జ్ఞాన ప్రదాతగా ఎదిగినందుకు బుద్ధుణ్ణి ప్రత్యేకంగా ఈ రోజు మనం మార్గదర్శకుగా స్వీకరించి ఇంత ఘనంగా సన్మానించుకుంటూ ఘనంగా మనం నివాళులు అర్పించుకుంటున్నాము। వారికి నా యొక్క మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ। నిలయంగా మారినటువంటి భారతదేశంలో మనువాదానికంటే ముందే బుద్ధుడు మనకు ఒక మార్గం చూపించాడు। అది మరుగున పడిపోయినటువంటి సందర్భంగా అందరూ మర్చిపోయినప్పుడు అంబేద్కర్ గారు దాన్ని కృషి చేసి చరిత్రను బయటకు తీసి బుద్ధ మార్గాన్ని ఆయన ప్రజలందరికీ సూచించారు। ఇది ఆధునిక వైజ్ఞానిక శాస్త్రానికి దగ్గరగా ఉన్నటువంటి రిలీజియన్ కాబట్టి అంబేద్కర్ గారు బుద్ధుని యొక్క మార్గాన్ని అనుసరించారు। అందుకు అంబేద్కర్ గారు అంటే మాకు ఎంతో గౌరవము। అంబేద్కర్ గారు సూచించినటువంటి మార్గాన్ని, ఆయన యొక్క జ్ఞాన కాంక్షను మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ బుద్ధ పూర్ణిమ రోజు వారిని ఘనంగా నివాళి అర్పించినందుకు ఎంతో సంతోషిస్తున్నాం। జై భీమ్। ఇది కావల పట్టణంలోని అంబేద్కర్ నగర్లో ఉన్న అంబేద్కర్ బుద్ధ విహార్। ఈరోజు బుద్ధ పౌర్ణమి అంటే ప్రపంచంలోనే పౌర్ణమి రోజు బుద్ధుడు పుట్టాడు, పౌర్ణమి రోజు బుద్ధుడు జ్ఞానోదయం అయింది, అదే పౌర్ణమి రోజుననే బుద్ధుడు మరణాంతరం అయ్యాడు అనమాట। అందుకని ఈ బుద్ధ పూర్ణిమని స్పెషల్గా చెప్పుకుంటారు। ప్రపంచంలో ఏ మనిషి కూడా ఆ విధంగా ఒకేసారిగా ఒకే రోజుల్లో ఈ 3 కార్యక్రమాలు జరిగిన దాఖలు లేవన్నమాట। అది బుద్ధుడికి ఒకసారి జరిగింది కాబట్టి అది అందుకని ప్రపంచం మొత్తం బుద్ధుడి గురించి మంచిగా తెలుసుకొని ఆయన చెప్పిన ప్రవచనాలు ప్రతి దేశాల్లో జరుపుకుంటారు అన్నమాట। మేము కూడా బుద్ధ విహార్లో దీన్ని కట్టించి పిల్లలకి జ్ఞానం నేర్పించి సాయంత్రం పూట పిల్లలందరికీ ట్యూషన్గా ఫ్రీగా చెప్పి వాళ్ళందరికీ అంబేద్కర్ బుద్ధిజంగా తయారు చేయడానికి మేము ప్రయత్నిస్తుంటాము। దీని వ్యవస్థాపకులు పాలేటి పుల్లయ్య గారు, జయప్రకాష్ గారు కలిసి చేస్తున్నాము।